సింగరేణి ఆధ్వర్యంలో కేటీకే ఓసీ3 భూసేకరణ కోసం నగరంపల్లి గ్రామంలో గురువారం అధికారులు గ్రామ సభను నిర్వహించారు. గణపురం మండలం నగరంపల్లిలో కేటీకే ఓసీ3 భూసేకరణ కోసం గురువారం గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఆర్డీఓతో పాటు రెవెన్యూ, సింగరేణి అధికారులు పాల్గొన్నారు. నగరంపల్లి రాజమ్మకుంట పరిధిలో గల 38 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన రైతుల వివరాలను వెల్లడించారు. రైతుల పేర్లతో పాటు వారికున్నటువంటి భూమి వివరాలను ఈ గ్రామ సభలో వెల్లడిస్తూ అభ్యంతరాలుంటే లిఖితపూర్వకంగా అందించాలని కోరారు. ఈ రైతులకు 6 నెలల వ్యవధిలో ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందించనున్నట్లు ఆర్డీఓ తెలియజేశారు. ఆగస్టు అయితే దాటితే మాత్రానికి మీకు క్రాప్ కాంపెన్సేషన్ ఇచ్చుడే. ఆగస్టు దాటితే జూలై ఎండింగ్ వరకే మేము చేస్తున్నాం. కానీ ఒకవేళ అది సాధ్యపడలేదనుకో మనకి ఆగస్టు దాటితే మీకు కాంపెన్సేషన్ ఇవ్వాలి. అంతే క్రాప్ ఏదైతే పండించుకుంటుందో అది పంట వేసుకోలేదు కాబట్టి దాన్ని కట్టిస్తున్నాం. కంపల్సరీగా అది పుట్టిగా మాట్లాడటం కాకుండా మినిట్స్ లో కూడా నేను నోట్ చేపిస్తున్నా. రేపు నేను ఉండొచ్చు పోవచ్చు, ఆ కాగితం అయితే ఉంటది. నగరంపల్లిలో నిర్వహించిన గ్రామ సభలో గ్రామానికి చెందిన గొర్రె రవి అనే రైతు అధికారుల దృష్టికి తన సమస్యను తీసుకెళ్లాడు. ఓపెన్ కాస్ట్ మొదటి దశలో తన భూమిని కోల్పోయినా కూడా ఇప్పటి వరకు పూర్తి నష్టపరిహారం అందించలేదన్నారు. సింగరేణి అధికారుల చుట్టూ, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయం గురించి గ్రామ సభలో అడిగినా కూడా అధికారులు దాటవేస్తున్నారని రైతు వాపోయాడు.